ఖమ్మం జిల్లా వైరాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసివాడి జీవితం పాలట శాపమైంది. నెలలు నిండక ముందే లోకంలోకి వచ్చిన పసికందు అంగవైకల్యానికి గురయ్యాడు. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి రేణుక సత్యకాంత్ దంపతులు 7 నెలల గర్భిణి అయిన రేణుక నెలలు నిండక ముందే మార్చి 3న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పిల్లోడు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉండగా మరో బాబు కిలో 200 గ్రాముల బరువుతో పుట్టాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో తక్కువ బరువుతో పుట్టిన శిశువును మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో చేర్చారు. తల్లి రేణుక ఓ పిల్లాడితో తాను ప్రసవించిన ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండిపోగా బంధువు చిర్రా విజయకుమారి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచిన చిన్నారిని చూసుకున్నారు. వైద్య సిబ్బంది పసికందును ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో శిశువుకు పలుమార్లు రక్తం ఎక్కించారు. శిశువు చేతికి క్యాన్యులా పెట్టిన ప్రాంతంలో వాపు చేసింది. 3 రోజులైనా తగ్గకపోవడంతో ఇంజెక్షన్ ఇచ్చి చివరికి చెయ్యిని తొలగించాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ అంగవైకల్యం చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లారే చెయ్యి అంత స్వెల్లింగ్ వచ్చేసి బ్లడ్ ఎక్కకుండా ఆగిపోయి చెయ్యి అంత అరిచెయ్యి వాపు వచ్చి తెల్ల పడిపోయింది. నేను ఎంబడి సిస్టర్స్ ఉంటే ఏంటి మేడం ఇలా వచ్చాను, బ్లడ్ ఎక్కడం అయిపోయాక పిలిస్తే వెళ్ళాం. ఏంటి మేడం చెయ్యి వాపు వచ్చిందని అడిగితే ఏం కాదు ఇప్పుడే కదా బ్లడ్ ఎక్కించింది తర్వాత మంచిగా అయిద్దని చెప్పారు. 2 నెలలు 3 రోజులు ఉన్నాం హైదరాబాద్ హాస్పిటల్. ఇక్కడ 4 రోజులు ఉన్నాం. అసలు కొంచెం కూడా ఎవ్వరు మాకేం పట్టించుకోవాలి, గట్టింపులు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసికందు వికలాంగుడిగా మారటం అత్యంత దారుణమని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి బూఖ్యా వీరభద్రం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, బాలుడికి జీవితాంతం ఉచిత వైద్య సేవలు, కృత్రిమ అవయవాల ఏర్పాటు, అవసరమైన పునరావాస సదుపాయాలు కల్పించాలని కోరారు. పుణ్యపురం సంబంధించినటువంటి రేణుక బాలుడు జరిగినటువంటి సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆయన జీవితాంతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకటి, ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు తక్షణం సాయం చేయాలి. ఆ బాలుడికి భవిష్యత్తు వైద్యంతో పాటు విద్య కూడా ప్రభుత్వమే సంపూర్ణంగా అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.